నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అఖండమైన జ్ఞానాన్ని అందించే అత్యున్నత గ్రంథం భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధారంభ సమయంలో తన బంధువర్గాన్ని చూసి యుద్ధము చేయలేనని దుఃఖపరితప్తుడైన అర్జునుని స్వధర్మబద్ధుడిని చేసిన శ్రీకృష్ణ పరమాత్మ వచనాలే భగవద్గీత. ఈరోజు నుండి భగవద్గీత చెప్పుకుందాం. తప్పకుండా మీ అందరి అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయాలని కోరుతున్నాను. ఇక భగవద్గీతలోకి వెళదాం. భగవద్గీత మొదటి భాగము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం మంబత్వాం అనుసందధామీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత అర్జున విషాద యోగముతో మొదలయ్యింది. యోగము అంటే కలయిక, జీవాత్మ పరమాత్మల కలయికే యోగము అనబడుతుంది. విషాదము అంటే దుఃఖము. విషాదము యోగము కాదు, కానీ అర్జునుని విషాదము యోగమయ్యింది. ఎందుకంటే అర్జునుడు ముల్లోకాల రాజ్యాలను తృణప్రాయంగా తలచి ప్రాపంచిక సుఖాలను భోగభాగ్యాలను యావగించుకొని ధర్మం కోసమై తీవ్రంగా పరితాపం చెందాడు. తీవ్రమైన పరితాపము జ్ఞానప్రాప్తికి మూలమైనది కనుక అతని విషాదము ఒక యోగముగా వర్ణింపబడినది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతః సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, నా వారలకు దుర్యోధనాదులు పాండుపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయు కాంక్షతో పుణ్యభూమి అయిన కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రునితో సంజయుడిట్లు పలుకుచున్నాడు. రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవ సైన్యాన్ని చూచి తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత భాగంలో మళ్ళీ కలుద్దాం.